హలో వెల్కమ్ టు జాట్ టీవీ. సమాధానం చెప్పలేక కేటీఆర్ పై దూషణలు. వరంగల్ రైతు సంగ్రామ సభలో కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గేలు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తెలంగాణ రైతాంగం పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అంతా ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే కమిషన్లకు ఆశపడే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రీతిన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే 14 లక్షల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇబ్బందులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ది 420 ఫ్యామిలీ కాదని, రాహుల్ గాంధీదే దేశంలోనే 420 కుటుంబమని దుయ్యబట్టారు. ఉద్యమ చరిత్ర కలిగిన కేటీఆర్ పై ఇష్టరీతిన మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గేలు శ్రీనివాస్ యాదవ్. పేరు మీద మీరు హామీ ఇచ్చింది నిజం కాదా? ఇవన్నీ తప్పించుకునడానికి మీరు జనంలో తిరగకుండా జనంలో తిరుగుతున్న కేటీఆర్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే మీరు పర్సనల్గా మాట్లాడతారా? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు. 420 కుటుంబం ఎవరిది? 420 కుటుంబం మీ కాంగ్రెస్ పార్టీది 420 కుటుంబం, మీ రాహుల్ గాంధీ 420 కుటుంబం, ఇవాళ రేవంత్ రెడ్డి 420 కుటుంబం, ఇవాళ క్యాబినెట్లో ఉన్న ఆలీబాబా దొంగల కుటుంబం ఇవాళ క్యాబినెట్ రాష్ట్రంలో ఇవాళ నడుస్తుంది. అందుకనే మీ హాయంలో మొత్తం స్కామ్లు జరుగుతున్నాయి. ఒక పిసిసి అధ్యక్షునిగా ఈ కాంగ్రెస్ పార్టీ పరువు అవుతుంది ఈ పాలన అని చెప్పి ఏ రోజైనా మీరు మంత్రులతో మీరు సమీక్ష చేశారా మహేష్ కుమార్ గౌడ్ గారు? ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పని విధానాన్ని ఎప్పటికప్పటికి ఢిల్లీకి నివేదికలు పంపించేది. ఈ రాష్ట్రంలో మంత్రులు హెచ్చరించేది. తప్పు చేయకుండా చూసే ఆ రోజు డి శ్రీనివాస్ గారు తప్పు చేయకుండా చూస్తే ఇవాళ మీ హాయంలో మొత్తం కమిషన్ల కోసం ఇవాళ మీరు కక్కుర్తిపడి ఇవాళ మీరు మౌనంగా ఉంటున్నారని చెప్పి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ కళ్ళకు కనిపిస్తలేవా? హిల్టూ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఇన్ని పారిశ్రామిక రంగాన్ని మొత్తం నాశనం చేయాలని తీసుకొచ్చారు. ఎవరి కోసం తీసుకొచ్చారు హిల్టూ పాలసీని? ఇది మీకు కళ్ళకు కనిపిస్తలేవా? హైడ్రా పేరు మీద మీకు నచ్చిన వాళ్ళ ఇండ్లన్నీ మొత్తం కూలగొడుతున్నారు. ఇది మీకు కనిపిస్తలేదా మహేష్ కుమార్ గౌడ్ గారు? హెచ్ఎండిఏ జీపీలో లేఅవుట్ స్కాములు, యూరియా బ్లాక్ మార్కెట్ స్కాము, బంకర్పేట కుంభకోణ స్కాము, కేజీబీబీ లోపల ఇవన్నీ మహేష్ కుమార్ గౌడ్కి ఇవాళ కనిపిస్తలేవు. ఇవాళ కాదు దొంగ క్రషర్లతో ఇవాళ సహజ మండలం దోసుకుంటున్నారు. ఇవన్నీ మీకు కనిపిస్తలేవా? రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రశ్నిస్తూ ఉంటే ఏ దానికైనా మీరు చర్చకు మీరు సిద్ధమై మీరు ముందుకొచ్చిరా? మీ పార్టీ నాయకులు మీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించిరా? ఎందుకంటే వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తే చాలు, ఢిల్లీకి సూట్ కేసులు మోస్తే చాలు. ఇది మీ పని. సూట్ కేసులు మూసటానికే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టడానికి, అపరిష్టపాలవుతున్న ప్రభుత్వాన్ని సర్దిద్దడానికి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర గడిచలేవనే విషయం ఇవాళ రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది. మీ నాయకులు మొత్తం ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో మొత్తం దోసుకుంటున్నారు. సివిల్ సప్లైలో దోసుకుంటూ ఉన్నారు, భూముల విషయంలో దోసుకుంటూ ఉన్నారు, పర్మిషన్ల విషయంలో దోసుకుంటున్నారు, ఇసుక దోసుకుంటున్నారు, ట్రాన్స్పోర్ట్ల కుంభకోణం, ప్రతి దానిలో కుంభకోణం. ఏదైనా కుంభకోణం చేయని శాఖ ఏదైనా ఉందా ఈ రాష్ట్రంలో? అందుకనే ఇది దొంగల క్యాబినెట్, ఇవాళ ఆలీబాబా క్యాబినెట్ అని చెప్పి ఇవాళ ప్రజలు ఇవాళ చర్చించుకుంటూ ఉన్నారు. ఒక దండు పల్లె బ్యాచ్ లాగా ఇవాళ ఈ రాష్ట్రంలో మోపై మొత్తం దోసుకుంటున్నారు. ఇవాళ ప్రజల విద్యార్థులు రియంబర్స్మెంట్ లేక అరగోస పడుతున్నారు. ఇవాళ విద్యార్థులు అందరూ కాలేజీల యాజమాన్యాలు, తెలంగాణ కాలేజీ యాజమాన్యాలంతా వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇవ్వలేక నష్టపోతుంటే ఏ రోజైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరైనా కాలేజీల యాజమాన్యం పిలిచి మాట్లాడిరా? ఇవాళ బట్టి విక్రమార్క గారు పర్సెంటేజ్ ఇచ్చిన వాటికి మాత్రమే ఇవాళ బిల్లు చెల్లిస్తున్నారు తప్ప ఇవాళ 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి రియంబర్స్మెంట్ విడుదల విషయంలో ఏదైనా బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు. ఎందుకంటే పర్సెంటేజ్ రాదు. ఇంత పెద్ద 420 బ్యాచ్, 420 కుటుంబాలు ఇవాళ కాంగ్రెస్లో పెట్టుకొని ఇవాళ మా నాయకుని ప్రశ్నిస్తారా మహేష్ కుమార్ గౌడ్ గారు? ఇది పద్ధతనే? కేటీఆర్కు క్షమాపణ చెప్పాలని చెప్పి ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన నాయకుడు, తెలంగాణ చిత్రపటాన్ని ప్రపంచ వేదికల మీద నిలబెట్టిన నాయకుడు,
ప్రపంచ నాయకులందరినీ మెప్పించిన నాయకుడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారి హయాంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్కి వచ్చి తెలంగాణకి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిన చరిత్ర కేటీఆర్ గారికి ఉన్నది. మీకేం చరిత్ర అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ హయాంలో చెర్లపల్లిలో కానీ పాషం మైలారావులో కానీ ఎక్కడైనా ఇండస్ట్రియల్ కారిడార్ ఏరియా లోపల కొత్త పరిశ్రమలు ఏమైనా వచ్చినాయా? ఎన్ని పరిశ్రమలు అయినాయో ఆడిట్ నిర్వహిస్తామా? దీనికి మాత్రం ఎవరు ముందుకు రారు. రైతులను మోసం చేసిన చెప్పి ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ చర్చకు రమ్మంటున్నారు రాహుల్ గాంధీ గారిని. చర్చకు వస్తాడా? రండి, ఇవాళ మీరు దాని గురించి మీరు మాట్లాడండి, మీ నాయకుని ఒప్పేయండి. చర్చలు హైదరాబాద్ అయినా ఓకే, వరంగల్ అయినా ఓకే, ఢిల్లీలో అయినా ఓకే, మా కేటీఆర్ గారు వస్తారు. మీరు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషల సమాధానం చెప్పడానికి కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆంబోత్ కుక్కలాగా మాట్లాడతారా మీరు? తస్మాత్ జాగ్రత్త బిడ్డ. ఇంకొకసారి కేటీఆర్ గారిని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే నాలుగైదు తీస్తామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణను మోసం చేసిన చరిత్ర మీది. మీ హాయంలో తెలంగాణ ఉద్యమంలో వందల మంది ఆత్మహత్య చేసుకున్న కారణం ఆ పాపం మీది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 930 మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్య లేని ఊరు లేదు ఇవాళ మీ హాయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో. రైతులను మీరు మోసం చేస్తేనే కదా రైతు డిక్లరేషన్ పేరు మీద ఓట్లు వేయించుకొని ఇవాళ రైతులను మోసం చేసి అదే రైతుల పక్షాన మాట్లాడుతున్న కేటీఆర్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడే నైతికత మీకు ఎక్కడదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ దమ్ముంటే మీరు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకురండి. మీ నాయకుని ఒప్పియండి. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర మీరు మాట్లాడండి. రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడనుకో మీకు నోరు రాదు, కానీ బయటకు వచ్చి కుక్కలాగా మీరు మొరుగుతారా? ఇదేనా మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నేర్పింది? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీకు ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది బిడ్డ. నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చిన 420 హామీలు అమలు కోసం మీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తారో పనిచేయండి తప్ప మీది 420ల కుటుంబాలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు, రాహుల్ గాంధీ 420 కుటుంబం తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. మాటలు నమ్మించి డిక్లరేషన్ల పేరు మీద తెలంగాణలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పర్యటించి తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఇవాళ మా కేసీఆర్ గారి కుటుంబాన్ని గురించి మీరు మాట్లాడతారా? ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే రోడ్ల మీద తిరగలేరని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.